ఆకాశంలో మేఘాలు గమనించండి అమ్మా, తెలుస్తుంది, జీవితం అర్థమవుతుంది. ఫోటో తీసుకోకూడదు ఎంతసేపు. ఈ రవ కెమెరాలు, ఈ ఫోటోలు పక్కన పడేయండి, ఫోన్లన్నీ. ప్రకృతిని ప్రకృతిలో చూడండి, దాన్ని ఫోటో తీయకండి. ఫోటో ఉందిగా, చూసుకోవచ్చుగా, ఎప్పుడూ చూడడం, ఇంకో ఫోటో తీస్తాడు. అదే ఫోటో తీయకుండా మీరు ఒక కొబ్బరి చెట్టు ఆకులు ఒక మందిరం మీద, పాలరాతి మెట్లు ఉండేటువంటి మందిరం మీద పక్కన కొబ్బరి చెట్ల నీడలు పడుతున్నాయి అనుకోండి, మీరు ఫోటో తీయకండి, చూడండి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ నీడలు, ఆకుల నీడలు మెట్ల మీద కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆకులు కదిలాయి, మెట్ల మీద నీడలు కదులుతున్నాయి. కానీ ఆ కదులుతున్న చెట్ల ఆకుల నీడలతో మెట్లకేమీ సంబంధం లేదు. ఇక్కడ నిజంగా ఆకులు లేవు, ఆ నీడలు లేవు, నిజంగా ఆకులు ఏం లేవు. ఆ మెట్ల మీద కదులుతున్నది ఏం లేదు. అక్కడ పైన ఆకులు కదులుతూ ఉండడం వల్ల ఆ నీడ వీటి మీద పడి మెట్ల మీద ఆకులు కదులుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అక్కడేమీ ఆకులు లేవు, నిజానికి అవి కదలడం లేదు. పైన ఎక్కడో కదులుతున్నాయి, ఇక్కడ కదులుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడేమీ కదలడంలా. ఆ మెట్లు ఏమీ కదలవు, దానికి చెలించవు. ఆ కదిలే నీడల్లాంటివే మన జీవితంలో కష్ట సుఖాలు. ఆ మెట్ల లాంటి వాళ్ళవే మనం లెక్క. ఆకులు నీడలు కదిలినంత మాత్రాన్ని మెట్లు కదలవు, మెట్లు అలాగే ఉంటాయి. ఆ ఆకుల కదలకి కొబ్బరి చెట్టు అయినా కదిలిపోతుందేమో, కానీ ఈ మెట్లు కదలవు. ఎందుకంటే నీడ, కేవలం నీడ. సరిగ్గా మేఘాలని గమనించండి. వయువశంబులై ఎగసి వారిధరంబులు మింట గూడుచున్ పాయుచునుండు కైబడి. ఇలా మేఘాలు ఇలా గాలికి కలుస్తూ ఉంటాయి, మళ్ళీ గాలి అయ్యగానే విడిపోతాయి. వాయువు చేతనే మేఘాలు కలుస్తాయి, వాయువు చేతనే విడిపోతాయి. జీవితంలో బంధాలన్నీ అంతే, దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను వైరాగ్యం చెప్పడం కోసం ప్రత్యేకించి చెప్పట్లా, కానీ వైరాగ్యం నెగిటివ్ క్వాలిటీ కాదు, వైరాగ్యం పాజిటివ్ క్వాలిటీ. ఇక్కడున్న ఏ అమ్మాయి అయినా రేపు పెళ్లి చూపులు కూర్చున్నప్పుడు నీకు వైరాగ్యం ఉందా అని ఆ పెళ్లి కొడుకుని అడగగలిగితే వాళ్ళ సంసారం 100 ఏళ్ళు బాగుంటుందమ్మా, 100 ఏళ్ళు బాగుంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఈ మాట చెబుతా. మనకి నచ్చదు. వైరాగ్యం ఏమిటి, వైరాగ్యం ఏమిటి, సుఖంగా పెళ్లి చేసుకుని సరదాగా తిరగాలి కానీ అంటాం. ఈ సరదాగా తిరగడంలోనే అనేక ఉంటాయి, అందులోనూ గమనించాలి. పార్కులో కూర్చొని ఇద్దరు లవ్ చేసుకుని బఠానీలు తింటారు. నువ్వు పార్కులో బఠానీలు తిన్నట్టుగానే తర్వాత జీవితం ఉండదు అక్కడ. తర్వాత వీడు పెట్టే బాధపడలేక ఆవిడ, లేదా ఆవిడ పెట్టే బాధపడలేక వీడు విషమింగాల్సి ఉంటుంది. అందుకే భీష్ముడు ఏం చెబుతున్నాడంటే భాగవతంలో, ఈ బంధాలు శాశ్వతం కాదు, గమనించండి. వీటి కోసం పెళ్లి కాకముందే చదువులు మానేసి తిరగడం వీటి అర్థం లేకుండా, పెళ్ళి అయిన తర్వాత ఉండే బంధమే దండగా అని చెబుతుంటే, మళ్ళీ దీనికోసం ఇదోట దండగా.